ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, ప్రజల పక్షాన మాట్లాడలేదు, కనీసం ఒక సలహాలు సూచనలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. బహుశా నాకు తెలిసి రాజకీయాలు మొదలైన దగ్గర నుంచి కూడా ఈ తెలంగాణ అసెంబ్లీనే దానికి సాక్ష్యం అని నేను అనుకుంటా ఉన్నాను. ఫామ్ హౌస్లో పండుకొని మరి పనికిరాని మాటలు మాట్లాడేటువంటి కేటీఆర్ను ఉసిగొలిపి ఈరోజు బయటకు వచ్చి ఆయన మీడియా ముందు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పద్ధతిలో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, ప్రభుత్వ ప్రజాప్రతినిధులను మంత్రులను కించపరిచే విధంగా మాట్లాడుతూ, వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మేము తెచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను అందరినీ కూడా బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయి వాళ్ళు ప్రశాంతంగా కడుపు నిండా దీన్ని కంటి నిండా నిద్రపోయే విధంగా మేము పరిపాలించామనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ విధంగా మీరు పరిపాలించి ఉంటే ఈరోజు మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టారు ప్రజలు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఏ మాట మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ, ఆయన ఒక కార్యకర్త నుంచి కష్టపడి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు అంటే ఆయన కష్టం వెనుక ఎంత శ్రమ ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తెలంగాణలో జరిగాయి, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో అమలు చేశారు. ఈరోజు రైతుల నుంచి మొదలు పెడితే యువత వరకు, మహిళలకు, ప్రతి ఒక్క వాళ్లకు కూడా అన్ని రకాలుగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు ఒక గౌడన్న గురించి కూడా, అంటే గౌడన్న చెట్టెక్కితే కింద పడొద్దు అనేటువంటి ఒక గౌడన్న గురించి ఇట్లా ఒక్కొక్క కులం గురించి ఆలోచించుకుంటూ ఆయన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం నుంచి ఈరోజు వారికి కార్యక్రమాలు, అంటే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు గాంధీ తాత చెప్పాడు, ఎదుటి వాళ్ళల్లో తప్పులను కాదు, ఏది ఒక్కటైనా మంచి ఉంటే ఆ మంచిని చూడండి అని. కానీ ఇక్కడ 99 మంచులు ఉన్నా, మంచి కనపడతా ఉన్నా కూడా వాళ్ళకి కనిపించట్లేదు. తప్పులేం లేవు మా దగ్గర, అయినా కూడా తప్పులు సృష్టిస్తూ ఉన్నారు. సృష్టించి మరి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకు అర్థం పర్థం లేదు. ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళ నానన్న కొంచెం మంచి మాట్లాడేవాడు, వాళ్ళ నాన్నను మించి ఈరోజు చాలా దరిద్రమైన లాంగ్వేజ్, చాలా అవమానపరిచే విధంగా అటువంటి లాంగ్వేజ్ మాట్లాడడం అనేది చాలా దారుణం. ఇది తెలంగాణలో అంటే వాళ్ళ ఆనవాయితీ సృష్టించారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. వేరే రాష్ట్రాలలో చూస్తే ఇంత అసహ్యంగా మాట్లాడుకుంటారు అనేటువంటి పద్ధతిలో ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా అంటే అంటాడు కదా, మేమేం ఊరుకోము, మీరు చేసే అవినీతి బాగోతాలు మేము అడ్డుపడతాము, మా కార్యకర్తలు ఊరుకోరు, మా క్యాడర్ ఊరుకోదు, అవసరమైతే జైల్లోకి పోతారు. జైళ్ళకు నీ క్యాడర్ కాదు బాబు పంపించేది, నువ్వు ముందు నిలబడి నువ్వు కొట్లాడి నువ్వు ఎప్పుడొచ్చినావు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక వస్తుంది తెలంగాణ తెలిసినాక నువ్వు నీ చెల్లె తట్టాబుట్టా చదువుకొని అమెరికా నుంచి ఈడికొచ్చి మరి ఆ క్రెడిట్ మాకు మీరు తీసుకొని ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఈరోజు మంత్రులుగా మీరు ఉండి కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ప్రజల డబ్బును పక్కదారి పట్టించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపి ఈరోజు మాకు అధికారంలోకి వచ్చే వరకు ఫైనాన్షియల్ పరిస్థితి బాగోలేదు అనే విషయం మీకు తెలుసు. కానీ తెలిసి ఏం చెప్తున్నాడంటే రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు చూపెట్టి చెప్పిన హామీలను దాటేసే పద్ధతిలో తప్పుడు ఫైనాన్షియల్ లెక్కలు చూపెడతా ఉన్నాడు. మరి అది తప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు.
రేవంత్ రెడ్డి తప్పే చెప్తాడు కావచ్చు, కానీ ఏవైతే మీరు చేసిపోయిన రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డ్స్ తప్పు చూపించవు కదా, ఆ రికార్డ్స్ని చూసి మేము మాట్లాడితే మీకు ఒప్పుకునే ధైర్యం లేదు. మేము దీవాలా తీయించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పుకునే ధైర్యం లేక ఈరోజు ప్రతిపక్ష అంటే అధికార పక్షాన్ని తప్పు పట్టించే ప్రయత్నం ప్రజల్లో చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్, ఆ రోజు ఎలక్షన్ల ముందు ప్రజలు సోషల్ మీడియా ద్వారానే మీ యొక్క అవినీతి భాగోతాన్ని తెలుసుకున్నారు. మొదటిసారి నమ్మారు, రెండోసారి అధికారం ఇచ్చారు, రెండోసారి మీ అవినీతి వాళ్లకు అర్థమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మీరు దోచుకున్న డబ్బుల గురించి తెలిసింది. వాళ్ళు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు మంచి జరుగుతుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మాకు అధికారం ఇచ్చారు, మేము మెజారిటీతో గెలిచాము. ఏమన్నంటే పడగొడతా అంటాడు. ఎట్లా పడగొడతావు? రాజ్యాంగంలో ఒకసారి ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని నువ్వు ఎట్లా పడగొడతావు? మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఎట్లా పడగొడతావు నువ్వు? మళ్ళీ ఎలక్షన్ల వరకు కూడా ప్రజలకు సేవ చేసే అధికారం మాకుంది, మాకు ఇచ్చారు, మధ్యలో నువ్వు వచ్చి పడగొడతా అనేటువంటి మాట మాట్లాడము, అది నీ విఘ్నత ఏందో నీ తెలివేందో అక్కడే అర్థం అవుతా ఉంది. ఏమన్నంటే ప్రపంచంలో ఈయన ఒక్కడే తెలివైనోడు, ఎదుటోళ్ళు అందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడతాడు. అదే రేవంత్ రెడ్డి మాట్లాడితే పిచ్చి కూతలు కూస్తా ఉన్నాడు, అన్ని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడి ఎందుకు ప్రజలను ఇంకా తప్పుదో పట్టిస్తా ఉన్నాం? దీనికి తోడు కొన్ని సోషల్ మీడియా యూట్యూబర్స్ని పెట్టుకొని యువతను చెడగొడతా ఉన్నాడు. ఈరోజు యువతను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఆ రోజు కేసులు మీరే పెట్టించుకున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మీరే ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు వందలాది మంది చచ్చిపోతే మిమ్మల్ని రెచ్చగొట్టి ఈరోజు తెలంగాణ వస్తే మేం తెలంగాణ తెచ్చినామని కల్వకుంట్ల కుటుంబం ఈరోజు వాళ్ళ పేరుని మరి చరిత్రలో ఎక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ రోజు వాళ్ళు ఎవ్వరికి కూడా ఒక చిన్న గీత కూడా పడలేదు, కానీ మిమ్మల్ని రెచ్చగొట్టి మరి మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని మరి ఆత్మహత్య చేసుకునేలాగా చేసి ఆ రోజు తెలంగాణను ఇచ్చే విధంగా ఆ రోజు వీళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టారు. మళ్ళీ ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు? ప్రభుత్వాన్ని మేము అడ్డుకుంటాము, ప్రభుత్వం అన్యాయం చేస్తా నిలదీస్తారు, మా వాళ్ళు జైలు పోవడానికి కూడా వెనకాలరు అంటే మళ్ళీ పిల్లల్నే బలి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్. నువ్వెందుకు జైలుకు పోవు? మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు జైలుకు పోరు? ఆ రోజు కూడా అట్లనే మీరందరూ మాత్రం సేఫ్ సైడ్లో ఉండి జీవితాలతో యువత జీవితాలతో ఆడుకొని వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఉండి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారడానికి కారణం ఆ రోజు మీ టిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ చేసిన కథలు కావా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పుడున్న యువతకు ఒక్కటే చెప్తా ఉన్నాను, దయచేసి మీరు కేటీఆర్ ఉచ్చులో పడకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికేం దాదాపు 50-60 వేల ఉద్యోగాలు ఇస్తే నిన్ను ప్రెస్ మీట్లో అంటాడా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు అన్నట్ట మా ఖాతాలో వేసుకున్నామట. మరి కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఎందుకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు ఆ రోజు? మరి అన్నీ కూడా పెట్టి కావాలని ఏదో ఒక వంకతోటి కోర్టు కేసులతోటి వాటిని పోస్ట్ పోన్ చేయడమే పనిగా పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వలేదు. టీచర్లకు ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ ఇవ్వలేదు, ఎంప్లాయీస్కి ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ విసిగి వేసారే ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ తారీఖున జీతం పడితే ఉద్యోగస్తుల మొహాల్లో వెలుగు నిల కనపడతా ఉంది. అంటే సిబిల్ స్కోర్స్ కూడా పడిపోయేటువంటి పరిస్థితి ఆ రోజు మీ గవర్నమెంట్ చేయబట్టి జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఉద్యమం చేస్తారట, మళ్ళీ ఏది మూసి ముట్టుకున్న ఉద్యమం చేస్తారట, ఏది ముట్టుకున్నా కూడా ఉద్యమం చేస్తారట. అయ్యా, ఉద్యమం చేసేటప్పుడు గతంలో మీరు పెట్రోల్ క్యాన్లు తెచ్చుకున్నారు, అగ్గిపెట్టెలు మర్చిపోయినారు, కానీ ఈసారి పెట్రోల్ క్యాన్లు మరి మీరు తెచ్చుకున్నా కూడా అగ్గిపెట్టెలు మాత్రం కార్యకర్తలు తెస్తారనే విషయం మర్చిపోకండి, ప్రజలు తెస్తారనే విషయం మర్చిపోకండి. ఎందుకంటే ఇదివరకే వాళ్ళు చాలా మోసపోయారు, వాళ్ళ కుటుంబాలు నష్టపోయినాయి, వాళ్ళని ఎవరిని కూడా ఆ రోజు ఆదుకోలేదు, కనీసం వాళ్ళు నీకు కనపడలేదు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ ఆ ఫోటోలందరూ గుర్తొచ్చారు, వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసుకున్నావు, మళ్ళీ నీ స్వార్థానికి వాళ్ళని వాడుకుంటా ఉన్నావు.
ఆ క్రమంలో వాళ్ళ కుటుంబాలను మరి ఆగం పట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఈ సంవత్సర కాలంలో ఇతరులు కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడారు. మరి నిన్న ఒక శాండల్ బిజినెస్ చేసేటువంటి ఒక ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం అనేది నేను చూడడం జరిగింది. ఎంత బాధాకరం అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ ఇద్దరికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటో, వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏంటో, వాళ్ళ రాజకీయ చరిత్ర ఏంటో, మరి వాళ్ళ ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి మమకారం, ప్రేమ, వాళ్ళకు ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలుసు. ఆ రోజు మీరు ఉత్తుత్తి రాజీనామాలు చేశారు తెలంగాణ కోసం, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు నిజమైన రాజీనామా మంత్రి పదవికి చేసి మరి మంత్రి పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి గారు. ఆయన మొన్న నిజామాబాద్ పోతే మొత్తం ప్రజలందరూ కూడా ఒక సీఎం పోతే ఏ విధంగా చూస్తారో ఆ విధంగా పిట్టగోడల మీద అక్కడ ఇక్కడ చిన్న పెద్ద అనకుండా వచ్చి చూశారు. అంటే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎంత అభిమానం ఉందో అర్థమైంది. అక్కడ ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గురించి కలెక్టర్కు చెప్పడంలో తప్పేముంది? చెప్తాం, ఎందుకు అధికారంలో ఉన్నాము, మేము మా ఓడికి ఉన్నాడు పని చేయండి అని చెప్తాము. దాన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకొని ఈరోజు ఆయనను అనరాని భాష, మాట్లాడరాని భాషతో మాట్లాడి రారా పోరా కొట్టుకుంటూ ఎక్కడ మడిచిపెట్టుకుంటో పెట్టుకో అనేటువంటి పద్ధతిలో మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఒకవేళ నిజంగానే నువ్వు అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు అక్కడ మరి నీ చెక్కల బిజినెస్ ఏదైతే ఉందో, గంధపు చెక్కల బిజినెస్, మరి అది మడతపెట్టి పెడితే మరి ఎక్కడికి పోతావో నువ్వు ఒకసారి ఆలోచించాలి. నీ మీద కేసులు కూడా ఉన్నాయి, మరి ఆ కేసులను కూడా తవ్వి తీస్తే నువ్వు ఎక్కడికి పోతావో ఆలోచించాలి. కాబట్టి నేను ఒకటి, ఆయన గురించి, ఆయన నా స్థాయి కూడా కాదు నేను మాట్లాడిన, ఎందుకంటే ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ నేను రెస్క్యూ చేయాల్సింది ఒక మంత్రిగా, నా సహచర మంత్రిని రెస్క్యూ చేయాలి. కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకోడు ఉన్నాడు హుజరాబాద్ పిచ్చోడవాడు, వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. ఆ అసెంబ్లీలోకి వస్తేనో అరుస్తూ ఉంటాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు. చప్పట్లకు వచ్చి డ్యాన్సులు చేసే సంస్కృతి అంతకుముందు ఇందులో లేకుండా అసెంబ్లీలో పోడియం దగ్గరకు వచ్చి అరిసేవాళ్ళు. కానీ ఆ సంస్కృతిని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి హుజరాబాద్ ఎమ్మెల్యే. ఆయన సీఎం గారు ఏదో ఒట్టేసట, పని చేయకపోతేనట భూకంపం వచ్చిందట. అంటే ఆయన ఎంత ఆలోచన లేకుండా, ఎంత మెదడు లేకుండా మాట్లాడుతున్నాడో చిన్నపిల్లల కంటే అధ్వానంగా దాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇంకా ముందు నేను అందరికీ చెప్తా ఉన్నాను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, మీకు ధైర్యం ఉంటే, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి, డైరెక్ట్గా మీరు ఛాలెంజ్ చేయండి, డైరెక్ట్గా అడగండి, డైరెక్ట్గా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని మరి ఎక్కడో దాచుకొని మాట్లాడి మళ్ళీ మేము ఏదైనా రండి అబ్బా ఛాలెంజ్ కంటే ఎవడు ముందుకు రాడు. మరి ఈరోజు కేసీఆర్ మైక్ పట్టుకున్నాడంటే అసలు ఇక ఆయన మొత్తం ప్రపంచంలోని ఇక నేనే గొప్ప స్పీకర్ని, నేనే ఒక గొప్ప విమర్శకుడిని, నేనే ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడు. అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు. మీ అయ్య మాట్లాడాలి, నువ్వెవరు మాట్లాడటానికి? నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కావచ్చు, కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి. మీ అయ్య ఎందుకు వస్తలేడు? మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చెయ్యండి. ఆయనను మాత్రం ఫామ్ హౌస్కు పరిమితం చేసి నువ్వు బయటకు వచ్చి ఇష్టానుసారంగా నువ్వే మంత్రి నువ్వే రాజు అన్నట్టుగా ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపించావు. ఈరోజు ప్రతిపక్షంలో కూడా నేను ఒక్కడినే అనే పద్ధతిలో ముందుకెళ్తాను. నీతో పాటు మరి పనిచేసినటువంటి నాయకులు లేరా? పోరాటంలో పాల్గొన్న వాళ్ళు నీకంటే సీనియర్లు లేరా? వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు నువ్వే గొప్ప మనిషిలాగా మాట్లాడడం అనేది చాలా దారుణం. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, టీఆర్ఎస్ కేటీఆర్ గారికి వాళ్ళ నాయకులు ఎవరైతే ప్రభుత్వం మీద కానీ, మంత్రుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ, మా ముఖ్యమంత్రి మీద కానీ పలువలు చిల్వలుగా ఏదైనా మాట్లాడితే ఇక ముందు ఊరుకునేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా మేము సమాధానం చెప్తాం. వాళ్ళు
తప్పులు చేస్తే బయట పెడతాం, అవసరమైతే తప్పు ఆధారాలు దొరికితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము 1 year వరకు కూడా ఇంతవరకు కూడా ఎవ్వరిని కూడా టచ్ చేయలేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీరు ఆ విధంగా రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫామ్ హౌస్ డ్రోన్ విషయంలో ఆ విధంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఈ పాటికి మీరు అందరూ కూడా ఊచలు లెక్క పెట్టేవాళ్ళు. కానీ మేము అట్లా చేసే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది కాదు. ఏదున్నా కూడా చట్టబద్ధంగా ముందుకెళ్ళి ఆధారాలు సేకరించి అవి నిరూపితమైన తర్వాతనే ఈరోజు మేము నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ హస్తం లేనప్పుడు ఆఫీసర్లను ఎందుకు దాటిచ్చేశారు? మరి చాలా మంది యూట్యూబర్లను ఇక్కడ తెలంగాణలో పెట్టి మరి యూట్యూబ్ నడిపించకుండా యుఎస్ఏలలో యూకేలలో పెట్టి ఎందుకు నడిపిస్తా ఉన్నారు? మీరు చేసేది చట్టబద్ధమైన పని అయితే మరి ఇక్కడుండే చేయించవచ్చు కదా. అంటే మీకు తెలుసు మీరు చేసేదంతా కూడా చట్టబద్ధం కాదు, ఇది తప్పు అని తెలిసి కూడా ఆ పిల్లల్ని తప్పుదోవల నడిపించేసి వాళ్ళ కుటుంబాలను ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాధాకరం. రాజకీయం అంటే ఒక మంచి వాతావరణంలో, ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అసెంబ్లీలో చాలా విమర్శలు చేసుకున్నాం. అంటే విమర్శలు అంటే ఇప్పుడు చేసుకునే విమర్శలు కాదు, ఒక గౌరవప్రదమైన విమర్శలు చేసుకునే వాళ్ళం. బయటకు వచ్చినాక ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మేమందరం కూడా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాజకీయం టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. ఇదేం శత్రుత్వం? ఇదేమన్నా కుటుంబ శత్రుత్వమా, లేకపోతే భూమి తాగాదానా, జాగ తాగాదానా, పాలెళ్ళ పంచాయతా? ఇది ప్రజల కోసం మనం చేస్తున్నటువంటి ఒక మంచి మరి సేవ. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎన్నుకోబడ్డాం, మనం ప్రజాసేవ చేస్తున్నాం. కానీ దాన్ని ఏదో శత్రుత్వంగా తీసుకొని మరి అదే కక్షలాగా పెట్టుకొని అది ముందుకెళ్ళి దీన్ని ఒక అంటే వేరే మార్గంలోకి తీసుకెళ్లడం ఏదైతే ఉందో ఇది సరైంది కాదు. మరి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మేము చూసాం. గవర్నర్ టీ పార్టీ పెడితే ఇద్దరు ఇలా పక్క పక్కన కూర్చొని చాలా ఫ్రెండ్లీగా జోకులు వేసుకొని ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ సంస్కృతి అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలలో అందరం కూడా ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం. ఎప్పుడు కూడా పదవి అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. మన వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం నోరు జారితే అది రికార్డులో చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే మనం నోరు జారే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడి మంచి వాతావరణంలో రాజకీయాన్ని నడిపించి మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు సూచనలు సలహాలు ఇవ్వండి, మేము చేసే అభివృద్ధికి సహకరించండి. రేవంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, ఇది తప్పు చేస్తున్నారు, ఇది సరిదిద్దుకోండి. అది చేసుకోవాలా లేదా అనేది ఆయన ఇష్టం. ఒకవేళ తప్పైతే ఆయన మరి సరిదిద్దుకునే అవకాశం ఉంటే చేసుకుంటారు. ఒకవేళ తప్పు కానప్పుడు కంటిన్యూ అవుతారు. మేధావులు ఉంటారు, విజ్ఞానవంతులు ఉంటారు, అడ్వైజర్లు ఉంటారు. ఒక ముఖ్యమంత్రి ఒక స్టెప్ వేసాడంటే ఒక ఒంటరిగా వేయడు ఒక స్టెప్. అన్ని అడ్వైజులు తీసుకున్న తర్వాతనే ఒక స్టెప్ ముందుకు వేస్తాడు. ఆయన ఒక స్టెప్ ముందుకు సొంతంగా వేసాడంటే ఆయన ఒక్కరి మీదే కాదు, అది ప్రభుత్వం మీద పడుతుంది, పార్టీ మీద పడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని మరి ముందడుగేయరు. అదొక్కటి ఆలోచించుకో కేటీఆర్. మరి మీరు కళ్ళు మూసుకొని ముందడుగు వేశారు కాబట్టి మీరు పోయి బొందల పడ్డారు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో అంటాడు, ఒక కల్వకుంట్ల ఒక ఫ్యామిలీ బాగుపడ్డది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనుముల ఫ్యామిలీనే బాగుపడ్డది అని అంటా ఉన్నారు. అనుముల ఫ్యామిలీ బాగుపడటానికి పైసలు ఎక్కడ ఉన్నాయిరా బాబు? నువ్వు మొత్తం అప్పుల ఊపిలో పెట్టేసి ఈరోజు కోట్ల రూపాయలు అప్పులో పెట్టేసి కనీసం మేము వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి డబ్బులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంటే ఈరోజు వాళ్ళు దోసుకొని తింటున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అది మీరు చేశారు కాబట్టి ఆ రోజు మీ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే ఆలోచనతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబం బాగుపడుతుంది అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి మీరు చేసుకునేవన్నీ మాకు ఆపాదించి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేయకండి. ప్రజలు ఎవ్వరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు కారు. ప్రజలు చాలా అవగాహనతోటి మంచి క్లారిటీ తోటి ఉన్నారు. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గతంలో మేము ఏం నష్టపోయాము, ఈ ప్రభుత్వం వచ్చినాక
మేము ఏ విధంగా ఈరోజు మా పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి ఒక క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అప్పుడే ఎలక్షన్లు లేవు, నువ్వు అరిసి గీ పెట్టినా కూడా నువ్వు అబద్ధాలు 100 ఇప్పుడు ఆయనే అంటాడు 99 సార్లు చెప్తే ఒక అబద్ధం నిజమైతుంది కావచ్చు అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అని. కాదు, అది నువ్వు చెప్తున్నావు. 99 సార్లు చెప్తే ప్రజలు నమ్మి అది నిజం అనుకుంటారని నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు 99 సార్లు కాదు, 9999 సార్లు చెప్పినా కూడా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటది. మేము చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తాము, మళ్ళీ ప్రజల మెప్పు పొందుతాము. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా మిగిలినవి కాదు, ఇంకా కొత్త వెల్ఫేర్ యాక్టివిటీస్, కొత్త హామీలు ఇచ్చి మేము ముందుకు వస్తాము. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంకా 4 సంవత్సరాల సమయంలో 100% మేము పూర్తి చేస్తాము. మరి సంవత్సరంలోపే అన్ని పూర్తి చేయాలనేటువంటి మాట మాట్లాడడం మీరు హాస్యాస్పదం. 10 సంవత్సరాలు మీరుండి కూడా అమలు చేయనటువంటి కార్యక్రమాల లిస్టు మేము బయట పెట్టాలంటే పెడతాము. కాబట్టి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు, ప్రభుత్వం వైఫల్యం చెందింది అని. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా ఒక ఆలోచనతోటి, ఒక మంచి భావనతోటి, ప్రజల్లో ఒక మంచి